సాయి ధరమ్ తేజ్ మెగా క్యాంప్ నుండి వస్తున్న మరో హీరో. రేయ్తో పలకరించబోతున్న ఈ హీరోతో మరో ప్రాజెక్ట్ అల్లు వారు సమర్పిస్తున్నారు. బన్నీవాస్, హర్షిత్లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా మెగా హీరోలందరూ వచ్చి సందడి చేశారు. ఇండస్ట్రీ పెద్దలు వచ్చి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరై మేనల్లుల్ని ఆశీర్వదించి తొలి క్లాప్నిచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ను ఇండస్ట్రీకిస్తున్న కానుక అన్నారు. మెగా ఫ్యామిలీ పరువు నిలిపే వ్యక్తి అవుతాడని చిరు నమ్మకమని, తనను చూసి వీరంతా ఇలా తయారయ్యారని చమత్కరించారు చిరు. డిసెంబర్ 5న మొదలయ్యే ఈ సినిమా మే 10న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. గ్యారంటీ హిట్ ఇస్తానని మాటిచ్చాడు ఏఎస్ రవికుమార్ చౌదరి. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ అని అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. మేనలుడు చెప్పాలంటే నాకు మరో బిడ్డ చరణ్ లాంటి సాయి ధరమ్ తేజ్, మేమంతా తేజు అని పిలుచుకునేవాళ్ళం. ఈ రోజున తన 2వ చిత్రం గీతార్ట్స్లో చేయటం అనేది చాలా సంతోషం. దీనికి మనస్ఫూర్తిగా నేను గీతార్ట్స్ అల్లు అరవింద్ గారికి, ఆయనతో పాటు ఉన్నటువంటి సహ నిర్మాతలకి, అలాగే డైరెక్టర్ చౌదరి గారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా 2వ సినిమా గీతార్ట్స్ అవటం అన్నది తేజుకి మంచి శుభపరిణామం. అండ్ వైఎస్ చౌదరి సినిమా యట్ టు రిలీజ్. సో దాంట్లో కూడా తన పెర్ఫార్మెన్స్ గురించి కానీ, తన డాన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఈ విషయంలో ఏవైతే కమర్షియల్ ఎలిమెంట్స్ బేసిక్గా ఒక ఆర్టిస్ట్కి ఉండాలో అవన్నీ కూడా చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి మీ పరువు నిలిపే నటుడే అవుతాడు మీ మేనల్లుడు అని చెప్పేసి మన వైఎస్ చౌదరి నాతో చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఆ యొక్క సంతోషంతో ఈ రోజున ఈ 2వ సినిమా కూడా అల్లు అరవింద్ గారు చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ సెంటిమెంట్. ఈ మాట ఎందుకంటున్నారంటే, రామ్ చరణ్ కూడా ఫస్ట్ పిక్చరు అశ్విన్ దత్ గారు తీసిన 2వ సినిమా గీతార్ట్స్లో తీయటం అనేది చాలా శుభం. తనకి చాలా మంచి జరిగింది. అది మాకు ఒక సెంటిమెంట్గా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ రకంగా తేజు కూడా నా సెంటిమెంట్ కొనసాగడంతో ఇతని భవిష్యత్తు ఎంత చక్కగా ఉంటుందని మేము అందరం ఊహించుకోవచ్చు. ఆ రకంగా అంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నన్ను చూసి మరో రకంగా చదువుకుంటారా, మీ జీవితాలు మరో రకంగా మీరు సద్వినియోగం చేసుకుంటారా అంటే ఈ రకంగా సద్వినియోగం చేసుకుంటారు. అంటే మీరు అంటే రావడం అనేది దుర్వినియోగం అవుతుందంటే కానే కాదు. ఇట్ ఈస్ అది మరొకటి కనబడుతుంటరా. ఎవరైనా రావడానికి కొంత టైం పడుతుంది పైకి. అలాగే అతను కొన్ని 2-3 సినిమాలు మంచి తీశారు. కానీ ఈ సినిమాతోటి అతనికి ఒక ఛాలెంజ్ చేసుకున్నాడు. 99 రోజులు కూడా 100 రోజులు తీస్తానంట. 100 రోజులు తీస్తానంటే 100 ఫిల్మ్ షూటింగ్ డేస్ కాదమ్మా, 100 డేస్ తీస్తానని. దాన్ని 70 రోజులకు మించి 1 రోజు కూడా తీయను అని అది కూడా కమిట్ అయ్యాడు. సో కనుక తేజు సరే ఇంట్లో కుర్రాడు కదా అనుకుంటాం, ఇలా మొదలు పెడతాం. కానీ ఇప్పుడు చరణ్ కాల్ షీటే నాకు దొరకడం కష్టంగా ఉంది. అలా ఉంటుంది మా పరిస్థితి. రేపు అలా అవ్వాలని చెప్పి వాడిని ఆశీర్వదిస్తున్నాను. ఈ ముఖ్య పాత్రల్లో ఒక శ్రీహరి చాలా మంచి పాత్ర ఒకటి పోషిస్తున్నారు ఇందులో. వన్ ఆఫ్ ది వెరీ గుడ్ క్యారెక్టర్స్. శ్రీహరి ఈ కథ వినగానే, ఈ క్యారెక్టర్ వినగానే చాలా సంతోషంగా ఇది తప్పనిసరిగా తను చేయాల్సిందిగా ఫీల్ అయ్యి ఒప్పుకున్నాడు. అరవింద్ గారి కథ చెప్పాలన్నప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఎలా రియాక్షన్ ఉంటుంది ఏంటి ఆ టెన్షన్తో చెప్పాను. చాలా ఎంజాయ్ చేశారు కదా. నాకు అప్పుడు ఆ రోజు నుంచి ఇంకా కసి పెరిగింది. ఇంకా బాగా చేయాలి అని. వీళ్ళిద్దరికీ ఫస్ట్ థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా ఆల్మోస్ట్ మీ ఇద్దరం బ్రదర్స్. బన్నీవాస్ గారు ఎప్పటికప్పుడు నేను కొంచెం డల్లున్నానని ముందుకు పోయటం, నేను ఫాస్ట్ అయితే వెనకలాగటం, అలా మాయలో పెడతాడు జాగ్రత్త. అలాగే నెక్స్ట్ థ్యాంక్స్ టు నన్ను సరదాగా క్యాప్టెన్ అంటే నేను జట్ అంటాను. జట్ అంటే తేజ్ని తిరిగేస్తే జట్ వస్తుంది. డైలీ టచ్లో ఉంటాం.
చాలా ఎంత బాగా క్లోజ్ అయిపోయామంటే అంత బాగా క్లోజ్ అయిపోయాం. ఇది సినిమా మంచికే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అండ్ నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళంత టైం కేటాయించి నాకు వచ్చి నాకు ఆశీర్వదించడానికి వచ్చారు. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సెకండ్లీ ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్, ఒకళ్ళేమో బన్నీకి సెకండ్ మూవీగా ఆర్య ఇచ్చారు, ఇంకోళ్ళేమో చరణ్కి మగధీర ఇచ్చారు. అలాంటి ఇద్దరు ప్రొడ్యూసర్స్ నా దగ్గర నాకు ఒక మంచి సినిమా ఇస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్ వాసు గారు, మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అండ్ హర్షిత్ అండ్ ఆల్సో మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.